ఎన్ని తప్పులు చేసినా మా నాయకుడే గొప్ప అంటూ జేజేలు కొట్టడం అది అభిమానం అనిపించుకోదు, అది మన మూర్ఖత్వం అవుతుంది. ఆ మూర్ఖత్వంలోంచి బయటికి రావాలి. తప్పు చేస్తే తప్పని చెప్పాలి, ఒప్పు చేస్తే ఒప్పని చెప్పాలి. లేదంటే ఆ మూర్ఖత్వమే ఆ నాయకునికి మనల్ని బానిసం చేస్తుంది. ఇంకా చాలామంది నేను ఎమ్మెల్యే మనిషిని, ఎంపీ మనిషిని అనే పేరు కోసం ప్రాకులాడుతున్నారు. మనం ఓటు వేస్తేనే ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, సీఎం అయినా, పీఎం అయినా ఆ స్థానంలో కూర్చుంటారు. మరి మనం ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, జనాలకు ఎంత మేలు చేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళకు మాత్రం చాలా మేలు జరుగుతుంది. ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి దాదాపు ₹1,00,000 జీతం వస్తుంది. మన తెలంగాణ ఎమ్మెల్యేలకు మాత్రం అక్షరాల 2,50,000 జీతం. ఈ లెక్కన ఒక ఎమ్మెల్యేకి ఒక నెలకెంత, ఒక సంవత్సరానికి ఎంత? అంటే ఒక ఎమ్మెల్యేకి ఒక సంవత్సరానికి ఎంత, మరి 5 సంవత్సరాలకు ఎంత? ఈ లెక్కన చూసుకుంటే మొత్తం తెలంగాణ ఎమ్మెల్యేలకు 5 సంవత్సరాలకు జీతాల రూపంలో ఎంత డబ్బు వెళ్ళిపోతుంది, దేశం మొత్తం మీద ఎంత వెళ్ళిపోతుంది. ఇదంతా మనం కడుతున్న డబ్బు. వీళ్లకు ఒక జీతాలే కాదు, ఇంకా చాలా ఉన్నాయి.